హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాల రేట్లు పెంచి రైతులను ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సమస్యలకు నిలయంగా అపార్ట్మెంట్స్, ఆవేదన వ్యక్తం చేసిన అపార్ట్మెంట్స్ వాసులు. సంధ్య 35 థియేటర్లో ఘనంగా నటుడు మహేష్ బాబు వేడుకల్లో పాల్గొన్న ఆల్ ఇండియా మహేష్ కృష్ణసేన అధ్యక్షులు మల్లేష్ కదర్గోరి. ఇవాళ SR1 దువ్వూరు మండలం చల్లబాసాయపల్లె నుండి చెట్టివారిపల్లె వరకు తెలుగు గంగ కెనాల్ వెంబడి అధికారులతో పర్యటించనున్న మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్. పదవులు అమ్ముకుంటున్న DCC అధ్యక్షులు నర్సారెడ్డి, కార్యకర్తల్లో అలజడి సృష్టిస్తున్న వైనం. పులివెందులలో దొంగల భయం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ రాయకల్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ. ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. రాజధాని నిర్మాణానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళం, సీఎంకు చెక్కు అందజేత. అంబులెన్స్ లో తరలిస్తుండగా గర్భిణీ డెలివరీ. పాల రేట్లు పెంచి పాడి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల నుంచి పాల సేకరణకు గత జగన్ ప్రభుత్వం అమూల్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని, అమూల్ పాల సేకరణ ధరలు పెంచడంతో పోటీ పెరిగి ప్రైవేట్ డైరీలు సైతం ధరలను పెంచడం వలన పాడి రైతులకు మేలు కలిగిందన్నారు. గతంలో గేదె పాలు లీటర్ 70 నుంచి 80 రూపాయల వరకు, ఆవు పాలు లీటర్ 35 నుంచి 40 వరకు ధరలు ఉండేవన్నారు. ప్రస్తుతం పాల ధరలు బాగా తగ్గాయన్నారు. ప్రస్తుతం గేదె పాలు లీటర్కు 65 నుంచి 75, ఆవు పాలు లీటర్కు 28 నుంచి 35 చెల్లిస్తుండడంతో పాడి రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. పశువుల ధరలతో పాటు దానా, గడ్డి, పశువుల వైద్యం ఖర్చులు పెరగడంతో పాడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమలపై ఈ ప్రాంతం రైతులు ఎక్కువగా ఆధారపడి ఉన్నారన్నారు. కుటుంబ పోషణ కోసం జీవనాధారంగా కొనసాగుతున్న పాడి పరిశ్రమలను బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పాడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, గేదె పాలు లీటరు 80, ఆవుల పాలు లీటరు 40 ఉండేలా ధరలు నిర్ణయించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. నిర్మాణ రంగంలో ప్రఖ్యాతిగాంచిన మోడీ బిల్డర్స్ సమస్యలకు నిలయంగా మారిన వైనం. సమాజంలో తనదైన ముద్ర వేసుకున్న మోడీ కన్స్ట్రక్షన్ నాసిరకపు పనులతో కొనుగోలు ధరలను మోసం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ 5వ వార్డులో మోడీ బిల్డర్స్ నిర్మించిన లోటస్ హోమ్స్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్మెంట్ వాసులు మీడియాతో తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ అపార్ట్మెంట్ లో 180 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ఏకంగా వంటగదిలోకి పైనుంచి మురికి నీరు లీకేజ్ కావడం, కొద్దిపాటి వర్షానికి ఇంట్లోకి నీళ్లు చేరడం, స్విమ్మింగ్ పూల్ లో వాడిన నీటిని వాటర్ ట్యాంక్ లోకి ఎక్కించి అదే నీటిని నిత్యావసరాలకు ఉపయోగించడం వలన అనేక రోగాల బారి పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారీ మెయింటెనెన్స్ సుమారు 2 నుంచి 3 వేలు తీసుకుంటూ పరిసరాలను శుభ్రం చేసుకోకపోవడంతో దోమల బెడద వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రాపర్టీస్ యాజమాన్యం స్పందించి కావలసిన సౌకర్యాలను కల్పించాలని అపార్ట్మెంట్ వాసులు మీడియా ముఖంగా కోరారు. లేని ఏడేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ పార్కింగ్ లో కూడా డ్రైనేజ్ వాటర్ వస్తుంది అక్కడ. ఈవెన్ హోమ్ లో కూడా ఇప్పుడు ఏమైతుందంటే పైప్ లైన్ ఎప్పుడు చూసినా లీకేజ్ అవుతూనే ఉంటుంది. మేము మంటలు వేస్తుంటాము, పైన పైప్ లైన్ మొత్తం లీకేజ్ అవుతుంది. డ్రైనేజ్ వాటర్ వస్తుంది, ప్లస్ ఇంకా సింక్ వాటర్ కూడా మా కిచెన్ లోనే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా వాష్రూమ్ లో అయితే అసలు ఎప్పుడు ఏం పడుతుందో కూడా తెలియదు. అసలు ఆ వాష్రూమ్ లో కూడా ఎప్పుడు పైప్ లైన్ చేస్తే పైప్ లైన్ కరెక్ట్ లేదు, వాటర్ లీకేజ్ ఉంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే కరెంట్ అసోసియేషన్ లో వీళ్ళు రేషియోలో కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇన్ని ఫ్లాట్లకి ఇంత అని చెప్పేసి వాళ్ళు కట్టుకోవాలి, మేము కట్టుకోవాలి. ఆ లెక్కలకి ఇంతవరకు మాకు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా మాకు ఎవరు రెస్పాండ్ కాదు. పైపెచ్చి మేము డబ్బులు కట్టట్లేదు అని చెప్పి కొంతమంది దగ్గర నుంచి వాటర్ కట్ చేస్తున్నారు, కరెంట్ కట్ చేసేస్తున్నారు, బ్యాకప్ కూడా తీసేస్తున్నారు. మాకు ఎందుకు తీసేస్తున్నారు? ఓనర్లు అయ్యండి మేము లక్షలు పెట్టి మేము లోన్లు తీసుకొని 20 సంవత్సరాల ఆదాయాన్ని వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి మేము కొనుక్కొని మళ్ళీ వీళ్ళ దగ్గర మేము బతిలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
మేము లీగల్ నోటీస్ కూడా వీళ్ళకి ఇష్యూ చేస్తున్నాం. సరే, కాకపోతే మీడియా ద్వారా ఏంటంటే కొంచెం తొందరగా జనాల్లోకి వెళ్తుంది. మోడీని నమ్మి ఇంకొకరు ఎవరు కూడా వాళ్ళ ఆదాయాన్ని, వాళ్ళ డబ్బుల్ని ముందర పెట్టి ఇల్లు కొనుక్కొని నష్టపోకూడదు అని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇది ఒకటే కాదండి, ఎమ్యూనిటీస్ అన్నారు, తీసుకునే ముందర మీకు ఫుట్బాల్ కోర్టు, షటిల్ కోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు అన్నారు. ఒక్కసారి వాటిని చూస్తే అవి కనీసం గవర్నమెంట్ ఆఫీస్లోనే కాస్త నీట్గా ఉంటాయేమో కానీ అంత దరిద్రంగా ఉంటాయి. జిమ్ అంటారు, ఒకటి పనిచేయరు. రూమ్లు అంటారు, ఒక నీట్నెస్ ఉండదు. ఆ వాటర్ అయితే ఇంట్లోకి వచ్చే వాటర్ అండి, కనీసం నోట్లో కొట్టుకుంటే మనకి పుక్కిలించాలంటే కూడా మనకి భయం వేస్తుంది. అంత దారుణమైన వాటర్ ఇస్తారు. అది ఎన్ని రోజులకోసారి ట్యాంక్ క్లీన్ చేస్తారో తెలియదు, కనీసం వాటర్ని క్లీన్ చేస్తారో లేదో కూడా తెలియదు. అంటే మెయింటైన్ స్టాఫ్ లేదా? స్టాఫ్ లేరండి. అందులో అక్కడ సెక్యూరిటీ అంటారు, 10 మంది అంటారు. మాకు ఎప్పుడు చూసినా కూడా 2 కంటే ఎక్కువ మంది కనబడరు. వాళ్ళకి 1,50,000 జీతాలు అంటారు. 1,50,000 మెయింటెనెన్స్ వాళ్ళకే కడుతున్నాం అంటారు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పే స్లిప్పులు చూస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 3,000 జీతం కూడా ఉండదు. తర్వాత మౌడి బిల్డర్ అపార్ట్మెంట్స్ వాళ్ళ ఓనర్స్ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మేము వుడ్తో చేస్తాము అని చెప్పారు. అప్పటి వరకు మాకు తెలియదండి వుడ్తో చేశారు ప్లాంట్, కిచెన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. ఏ ఇయర్ కొన్నారండి మీరు? 2019లో తీసుకున్నాం. 2019లో తీసుకెళ్ళాము. 2019 ఆగస్టులో మేము గృహప్రవేశం చేసాము. 2020 జనవరిలో ప్లాట్ఫామ్ మొత్తం కుంగిపోయిందండి. 3 monthsలో 3 monthsలోనే కుంగిపోయింది. సో అది మేము మళ్ళీ మోడీ అపార్ట్మెంట్స్ ఓనర్స్కి చెప్తే అది వుడ్తో చేయడం వల్ల అలా అయిపోయింది, మీరు అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే 1 lakh ఖర్చు అవుతుందని చెప్పారు. సో 1 lakh నేను ఎందుకు నటుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే వేడుకలను ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సంధ్య 35 లో మహేష్ బాబు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మహేష్ కృష్ణసేన అధ్యక్షులు మల్లేష్ కదర్గోరి అబనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ఇవాళ ఉదయం 9 గంటలకు SR1 దువ్వూరు మండల చెల్లబాసాయపల్లె నుండి శెట్టివారిపల్లె వరకు తెలుగు గంగా కెనాల్ వెంబడి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ప్రయాణిస్తూ కెనాల్ పొడవునా ఏమైనా సమస్యలు ఉన్నచో గుర్తించనున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూమ్కుంట నర్సారెడ్డి పదవులు అమ్ముకుంటున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే తన అనుచరుల ద్వారా దాడులకు అక్రమ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏషం నాగరాజు యాదవ్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నర్సారెడ్డి వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ప్రతిపక్షం స్వపక్షం అని తేడా లేకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. నర్సారెడ్డి బీసీల వ్యతిరేకి, బీసీలు అంటే చిన్న చూపని, బీసీలను రాజకీయంగా అనగదొక్కుతూ డ్రామాలాడుతున్నాడన్నాడు. నేను రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. నేను మంత్రి దామోదర్ రాజనరసింహ అనుచరునిగా ఉంటానని ఫ్లెక్సీలో దామోదర్ రాజనరసింహ ఫోటోలు పెడితే ఎందుకు ఫోటోలు పెడుతున్నావంటూ అతనికి గజ్వేల్ నియోజకవర్గానికి ఏం సంబంధం అని నానబూతులు తిడుతున్నాడన్నారు. ఇంకోసారి మంత్రి దామోదర్ రాజనరసింహ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో ఫ్లెక్సీలు పెట్టొద్దని హుకుం జారీ చేశారన్నారు. నర్సారెడ్డి భూదందాలకు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడని, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాడని, అతని ఆగడాల గురించి పిసిసి అధ్యక్షుడికి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశామన్నారు. గజ్వేల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ పోటీదారులను నేను గతంలో 2014-16 ప్రోగ్రామ్ NSY అధ్యక్ష పదవికి చేశాను. అదేవిధంగా గజ్వేల్ INTVC నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశాను. అనంతరం నర్సారెడ్డి కోవట్ BRS కోవట్తో కలిసి చేసే అరాచకాలు చూడక నేను BRSలో చేరడం జరిగింది. అనంతరం నా గురువైనటువంటి దామోదర్ రాజనరసింహ గారు నన్ను పిలిచి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. నేను వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నేను తూముకుంట నర్సారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వమని అడిగితే తూముకుంట నర్సారెడ్డి గారు నన్ను 30 లక్షలు డిమాండ్ చేశారు. దానికి నేను సానుకూలంగా స్పందించకపోవడంతో అతను నన్ను దానికి అనర్హుడుగా ప్రకటించారు. ప్రస్తుతం నేను యూత్ కాంగ్రెస్ గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ఆ పోటీదారులో భాగంగా నా అధ్యక్ష పదవికి నేను పోటీ చేస్తున్నాను. దానికి భాగంగా నన్ను నర్సారెడ్డి నన్ను
తన కుమార్తె అయినటువంటి ఆంక్షారెడ్డికి సపోర్ట్ చేయమని అడగగా నేను నాకు సరిసదములు ఉన్న ఇండస్ట్రీ బాబు వెంకట్కు పనిచేస్తాను అని చెప్పడంతో అతను నన్ను బెదిరింపులకు గురి చేస్తూ బెదిరింపులకు దాడులు చేపిస్తున్నాడు. అక్రమంగా కేసులు పెట్టి నా అనుచరులపైన దాడులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను వినకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తానని బెదిరింపులు గురిచేస్తూ అకారణంగా నాకు ఎటువంటి సమాచారం లేకుండా నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. ఈ నర్సారెడ్డికి అసలు కాంగ్రెస్ పార్టీ గురించి సిద్ధాంతాలు ఏమైనా తెలుసా? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు తెలియని వ్యక్తి నర్సారెడ్డి. ఈ నర్సారెడ్డికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనేటివి తెలియదు. అసలు కాంగ్రెస్ పార్టీకి అనర్హుడు. నీకు ఏదైనా నేను తప్పు చేసేటట్లయితే కాంగ్రెస్ పార్టీ పేరు వాడుకునే నేను తప్పు చేసి నేను ఏమైనా సంపాదించుకున్నట్లయితే నా మీద నువ్వు షోకాజ్ నోటీస్ షోకాజ్ నోటీస్ చేయాలి. నేను ఏఐసిసి మెంబర్ని. నేను నాకు ఉత్తగానే ఈ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ కాలేదు. ఏఐసిసి నాకు మెంబర్షిప్ ఉంది, యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ ఉంది, కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉంది. కానీ నువ్వు దాన్ని రద్దు చేయకుండా నీ ఇష్టానుసారంగా నీ అనుచరులతో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టించి నువ్వు నీ అనుచరుల ద్వారా ఏదో వాడు కంపెనీల కోసం పైసలు వసూలు చేస్తుందని, భూదందాలు చేస్తుందని, అక్రమాలకు పాల్పడుతున్నానని నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన నాకు ఒరిగేది లేదు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. పులివెందుల పట్టణంలోని పార్నపల్లిలో వరుస దొంగతనాలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు 10 దొంగతనాలు జరిగాయని సమాచారం. లింగాలకు చెందిన ఓ వ్యక్తి నుంచి వరుసగా 3 సెల్ ఫోన్లు, 1,00,000 నగదు వేర్వేరు సమయాల్లో దొంగలు దోచుకెళ్లారు. ఈ విషయంపై అర్బన్ సిఐ మోహన్ కుమార్ మాట్లాడుతూ పార్నపల్లి బస్టాండ్లో దొంగతనాలు జరగకుండా పోలీసులతో గస్తీ నిర్వహిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, అన్ని కుల సంఘాలు పాల్గొన్నాయి. మునిపల్లి మండల్ బుదేర్ చౌరస్తాలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ నాయక్ పిలుపు మేరకు మునిపల్లి మండల్లో సర్వీస్ ఆటోలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రతి ఆటోకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ అందరికీ రోడ్డు భద్రత గురించి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ప్రతి మండల్లో మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్లను ప్రతి ఒక్క ఆటోకు అంటించాలని ఆదేశాలు జారీ చేశారు. మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ లేకుంటే ఆటోని సీజ్ చేయాలని పైనుంచి డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుదేరా పిఎస్ సిబ్బంది, ఏఎస్ఐ ఏసయ్య, అనీఫ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి నెల వేతనం మొత్తం రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో 3,01,116ను చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి సచివాలయంలో కలిసి అందజేశారు. జగన్ హయాంలో అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి పూర్తవ్వాలంటే అదే కూటమి ప్రభుత్వంలోనే అవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చౌటకూరు మండల పరిధిలో పోసానిపల్లి వైద్యుల నిర్లక్ష్య కారణంగా గర్భిణికి ప్రభుత్వ వైద్యం అందకుండా పోయింది. నెలలు నిండలేదని ఆసుపత్రి వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో అంబులెన్స్ లో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లోనే డెలివరీ అయిన ఘటన జరిగింది. చౌటపూర్ మండలం పోసానిపల్లి గ్రామానికి చెందిన కోనేంటి సుహాసిని గర్భిణి పురిటి నొప్పులు రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందజేశారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్స్ లో తీసుకెళ్తున్న సమయంలో నార్మల్ డెలివరీ అంబులెన్స్ లోనే అయ్యింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డలను సంగారెడ్డి ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్యులు పరీక్షించి ఇద్దరు క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అత్యవసర సమయంలో ఆదుకున్న అంబులెన్స్ సిబ్బందిని ఎంపీ దేవేందర్, పైలట్ దేవగౌడ్ ను కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్యాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాల రేట్లు పెంచి రైతులను ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సమస్యలకు నిలయంగా అపార్ట్మెంట్స్, ఆవేదన వ్యక్తం చేసిన అపార్ట్మెంట్స్ వాసులు. సంధ్య 35 థియేటర్లో ఘనంగా నటుడు మహేష్ బాబు వేడుకల్లో పాల్గొన్న ఆల్ ఇండియా మహేష్ కృష్ణసేన అధ్యక్షులు మల్లేష్ కదర్గోరి. ఇవాళ SR1 దువ్వూరు మండలం చల్లబాసాయపల్లె నుండి చెట్టివారిపల్లె వరకు తెలుగు గంగ కెనాల్ వెంబడి అధికారులతో పర్యటించనున్న మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్. పదవులు అమ్ముకుంటున్న DCC అధ్యక్షులు నర్సారెడ్డి, కార్యకర్తల్లో అలజడి సృష్టిస్తున్న వైనం. పులివెందులలో దొంగల భయం. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ రాయకల్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ. ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. రాజధాని నిర్మాణానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళం, సీఎంకు చెక్కు అందజేత. అంబులెన్స్ లో తరలిస్తుండగా గర్భిణీ డెలివరీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.